హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు చేయబోతో చర్చలు అయితే నడుస్తున్నాయి. అతనే కెప్టెన్ చేయాలని అయితే టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు సునీల్ గవాస్కర్ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా బిస్సై పైన అయితే కొన్ని విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. ఇద్దరు మాజీ క్రికెటర్లు, ఆ ప్లేయర్ ఎవరు, అసలు ఇద్దరు మాజీ క్రికెటర్లు వచ్చేసరికి బిస్సై పైన ఏమని విమర్శలు చేశారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ వచ్చేసరికి ఐపీఎల్ సీజన్ అయితే నడుస్తుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే మా టీమిండియాకి వచ్చేసరికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే మా టీమిండియాకి అయితే వరుస షాక్లు అయితే తగులుతున్నాయి. ఇప్పటికే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతోనే టీమిండియా కెప్టెన్ ఎవరు చేయబోతున్నారు చర్చ అయితే విపరీతంగా నడుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది పేర్లు అయితే రావడం జరిగింది. అందులో చూసుకుంటే శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా మధ్య తీవ్రమైన పోటీ ఉందని అయితే తెలుస్తుంది. ఇద్దరిలో ఓల్నో ఒకరినైతే కెప్టెన్ చేసే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే దీనిపైన వచ్చేసరికి టీమిండియా మాజీ క్రికెటర్లైన రవిచంద్రన్ అశ్విన్తో పాటు సునీల్ గవాస్కర్ మాత్రమైతే కీలక సూచన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా బిస్సై పైన విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా చేయాలని అయితే వీళ్ళిద్దరు అయితే సూచించడం జరిగింది. ఎందుకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ చేసే అర్హత లేదా అనే అయితే ప్రశ్న కూడా బిస్సైకి అయితే సంధించడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రమే టెస్ట్ కెప్టెన్గా అర్హుడు అని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. టీమిండియా విజయంలో కీ రోల్ పోషిస్తే జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి ఒక చిన్న ప్లేయర్ని కెప్టెన్ ఇవ్వడం ఏంటి అని అయితే సూచించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రాకు ఫిట్నెస్ సమస్యలు ఉండొచ్చు, కాకపోతే ఆడుతున్న మ్యాచ్లోనే కెప్టెన్సీ ఇవ్వాలి. ఆ తర్వాత వైస్ కెప్టెన్ విషయంలో వచ్చేసరికి మీరు స్ట్రాంగ్ అయిన ప్లేయర్ని ఎంపిక చేస్తే బాగుంటుందని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్ని టెస్ట్ కెప్టెన్ చేస్తే టీమిండియాకి అయితే మరిన్ని విజయ అవకాశాలు దక్కుతాయని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ కెరీర్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి కొన్ని టెస్ట్ మ్యాచ్లకు అయితే కెప్టెన్ చేయడం జరిగింది. అందులో టీమిండియా మాత్రం అయితే అద్భుతమైన ఫలితాలు అయితే రాబట్టడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో టీమిండియా అయితే సమిష్టి అయితే రాణించడం జరిగింది. టీమిండియా కెప్టెన్ చేసినప్పుడు అందరి ప్లేయర్ను సమర్థవంతంగా అయితే నిర్వహించడం జరిగిందని అయితే తెలిసిన విషయం. అలాంటి ప్లేయర్ను ఇప్పుడు టీమిండియా కెప్టెన్ చేస్తే చాలా బాగుంటుందని అయితే ఇద్దరు ప్లేయర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా చేసి అదేవిధంగా వైస్ కెప్టెన్ విషయంలో మీరు స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకోవాలని అయితే బిస్సీఐకి అయితే సూచించడం జరిగింది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో వైస్ కెప్టెన్ ఉన్న ప్లేయర్ మాత్రమైతే టీమిండియాను నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు వైస్ కెప్టెన్ విషయంలో మీరు స్ట్రాంగ్ అయిన నిర్ణయం అయితే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే కెప్టెన్స్ మాత్రమైతే జస్ప్రీత్ బుమ్రానే చేయాలని అయితే రవిచంద్రన్ అశ్విన్తో పాటు సునీల్ గవాస్కర్ అయితే బిస్సీఐకి అయితే సూచించడం జరిగింది. అలా కాకుండా వేరే ప్లేయర్ను కెప్టెన్ చేస్తే మాత్రమైతే పరిణామాలు మరో విధంగా ఉండే అవకాశం ఉన్నట్లయితే వీరిద్దరు ప్లేయర్లు అయితే చెప్పడం జరిగింది. మరి బిస్సై మాత్రమైతే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అయితే చూడాలి. ఈ బిస్సై వచ్చేసరికి మరికొద్ది రోజుల్లోనే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ క్రికెట్కి సంబంధించి జట్టును అయితే ప్రకటించబోతుంది. అప్పుడైతే క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ ఏ జట్టుతో ఆడబోయే ఇండియా ఏ జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి అభిమన్యు ఈశ్వరన్ అయితే కెప్టెన్ అయితే చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది ప్లేయర్లకైతే టీంలో చోటు అయితే లభించలేదు. ఆ ఎవరెవరు లభించలేదని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.